డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. హాయ్ వ్యూయర్స్, ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీకి స్వాగతం. ప్రస్తుతం మనతో ఉన్నారు సుప్రీంకోర్టు అడ్వకేట్ సాయి కృష్ణ ఆజాద్ గారు. ఆజాద్ గారు గత వీడియోలో చెప్పారు, మన ఆడవాళ్ళు ఆత్మరక్షణ కోసం మనం ఏమైనా అవతలోని చంపేచ్చు. రియల్ గా నిజంగా గాడ్ ఇచ్చిన గిఫ్ట్ ని దాన్ని ఎలా యూజ్ చేసుకోవాలో ఫస్ట్ తెలుసుకోవాలి. ఇంకో రకంగా మీరు అంటారు చూడండి, నానానికి అటువైపు ఇంకొకటి ఉంది, దాన్ని మిస్యూజ్ చేసుకునే వాళ్ళు ఆడవాళ్ళు ఉన్నారు. మగవాళ్ళు కొంతమంది, చాలా మంది అమాయకులు కూడా ఉన్నారండి. వాళ్ళను బలి చేస్తూ సినిమాల్లో చూపించినట్టు వాళ్ళకు వాళ్ళే మొత్తం క్రియేట్ చేసుకొని వీరు చేశాడు అని అంటారు. సో ఎలా అండి, మీరు ఇలాంటి వాళ్ళకి ఏం చెప్తారు? మంచి ప్రశ్న అడిగారమ్మా. ఇప్పుడు గత వీడియోలో మనం చేసింది బాగా వైరల్ అయింది, బాగా సక్సెస్ అయింది. అది దాంట్లో కొంతమంది అబ్బాయిలు కూడా కామెంట్ పెట్టారు, సార్ మీరేమో చంపేయమని చెప్తున్నారు, మరి మిస్యూజ్ అయితే ఏంటి పరిస్థితి అని. ఎస్, చట్టం ఎలాంటిదంటే చక్కటి పదునైంది, రెండు వైపులా పదును ఉండదు చట్టానికి. ఇప్పుడు జెన్యూన్ కేసుల్లో మనం చెప్పినట్టుగానే అది ఆత్మరక్షణ హక్కు అనేది అందరికి ఉన్నది. నేను అక్కడ ఆ వీడియోలో మనం కూడా చెప్పింది ఏంటంటే అబ్బాయి అమ్మాయి కూడా రెండు చెప్పాం మనం. సరే, ఎక్కువ అమ్మాయిలకి మనం ఎక్కువ టాపిక్ మాట్లాడాము. సరే, మిస్యూజ్ చేస్తే ఏంటి అనేది మనం ఈ రోజు మనం టాపిక్ మాట్లాడుకున్నాం. సరే, మీరు అన్నట్టుగానే ఒక అబ్బాయి, ఒక అమాయకమైన అబ్బాయి ఒక మహిళని నమ్మి, నేను చెప్తాను, అది నేను చేశాను రీసెంట్ కేసు. అదేంటంటే ఒక అబ్బాయి ఒక అమ్మాయి పరిచయం అయ్యారు, జనరల్గా ఎక్కడో పరిచయం అయినప్పుడు ఏమైందంటే ఆ అమ్మాయి కొంచెం మాటలు చెప్పి, కొంచెం చక్కగా స్వీట్ మాటలు చెప్పేసి అతన్ని అన్ని చోట్ల తిప్పింది. ఇతను ఏం చేశారంటే వాళ్ళ చెల్లి పెళ్లికి కావాల్సిన కొంత అమౌంట్ ఏదైతే ఉందో వాళ్ళ అమ్మ నాన్న ఏం చేశారంటే ఇతని అకౌంట్లో దాచిపెట్టడం జరిగింది. అంటే వాళ్ళ అమ్మాయిలు కొంచెం ఇల్లిటరేట్స్ వాళ్ళు, అది ఎంతలో ఏమన్నా నా అకౌంట్లో పెడితే పోద్దాయి, నీ అకౌంట్లో ఒక 20 లక్షలు ముంచుకున్నానా అంటే సరే అని చెప్పి అతను అలా పెట్టుకున్నాడు, చెల్లి పెళ్లి చేద్దాం. ఈ అమ్మాయి ఏం చేసింది, ఆ విషయం తెలుసుకున్నారు. సందర్భంలో వస్తుంది కదా మీ అమౌంట్ ఎంత ఉంది ఏంటి అనేది. వచ్చినప్పుడు ఈ కామన్గా అతన్ని ఏమైందంటే మాటలతో మాయ చెప్పి, ఇక సినిమాకో షికారుకో ఉంటాయి కదా, కుర్రోళ్ళంతా తిరుగుతూ ఉంటారు కదా, తిరిగినప్పుడు మెల్లిగా ఎలాగోలాగ నగలని, లేకపోతే ఇంకోటి మా అమ్మగారి హెల్త్ బాధని చెప్పి ఒక 5 లక్షలు, ఇంకో 2 లక్షలు, 3 లక్షలు మొత్తం జీరో చేసేసింది. చేసిన తర్వాత అంటే ఆ మత్తులో ఉన్నప్పుడు ఇతను మోసపోయాడు. తర్వాత అతను ఏమన్నాడంటే, మరి ఇట్లా డబ్బులు ఖర్చు అని కొంత నువ్వు ఇస్తాన్నావు కదా, మీ అమ్మగారికి ఆలకిలకి ఇప్పించావు కదా, మామయ్యలకి ఆలకిలకి ఇప్పించావు కదా, మరి డబ్బులు రిటర్న్ తీసుకుని మా చెల్లి పెళ్లి చేసుకోవాలి అని అంటే, సరే పర్లేదు పలానా రోజు నాడు మా ఇంటికి రా అంటే సరే అని చెప్పి అతను వెళ్ళాడు. వెళ్ళిన సేమ్ అదే వెళ్ళిన తర్వాత వెంటనే ఆమె కూర్చొని ఎమ్మటే మీరంటే కానీ ఇట్లా చుట్టం జరిపేసేసుకుని బుట్టం జరిపేసి సినిమాలు చూపిస్తుంటారు. అంటే పోలీసులు ఫోన్ చేసి, అతనికి తెలియదు, అతను మామూలు ఇట్లనే కూర్చున్నాడు, సోఫాలో కూర్చున్నాడు, మాట్లాడుకున్నాడు. వాళ్ళ అమ్మ నాన్న కూడా అక్కడే ఉన్నారు. వెంటనే పోలీసులు ఫోన్ చేస్తే పోలీసులు వచ్చేసారు. వచ్చి ఏం జరిగిందమ్మా అంటే, ఇతను నన్ను మా అమ్మ నాన్న లోపల ఉన్నారు, నేను ఛాయ్ తాగుతాను కిచెన్లోకి వెళ్తే నన్ను పట్టేసుకుని నొక్కేసాడు, ఇట్లా అంతా చేసాడు అని చెప్పి ప్రయత్నం చేశాడని కేసు పెట్టి, నేను పోలీసులు జనరల్గా యథావిధిగా రారా బాబు నువ్వు అంటే ముందు ఏం జరిగిందని తెలియాలి కదా, ముందు రారా నాయన ముందు లోపలికి అవుతారా అని చెప్పి తీసుకెళ్ళి ఇక పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టడం జరిగినప్పుడు ఇక నేను అంటే జనరల్గా వేరే వాళ్ళు చెప్పారు, నేను వెళ్ళాను, ఏం జరిగింది బాబు నిజాయితీ చెప్పారంటే, సార్ ఇది జరిగింది అయితే ఇది, మేము ఇప్పుడు కూడా ఏమీ లేదు, మీరు ఇంట్రెస్ట్గా తిరిగిన మాట వాస్తవమే, అలాంటిది లేదు అని చెప్పాడు. సో దీని ఇన్వెస్టిగేషన్లో పోలీసు వారికి మనం చెప్పడం రావాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే ఏమనుకుంటారంటే ఒక అబ్బాయి ఒక అమ్మాయిని చేశాడు అంటే ఇదే ఆలోచన, మీరు అన్నట్టు ఇందాక మన గతంలో చెప్పిన వీడియో ప్రకారంగానే అయిపోతుంది, ముందు నమ్మేస్తారు. తర్వాత నేను కొద్దిగా పోలీసు వారు చెప్పడం, పోలీసు వారి కంటే మళ్ళీ వేరే పెద్ద స్థాయి అధికారి కలిసి వివరంగా సార్ దీన్ని త్వరగా ఇన్వెస్టిగేషన్ చేయండి, ఇది జరిగింది అన్నప్పుడు వీళ్ళు వెళ్ళిన ఎక్కడెక్కడైతే సీసీ ఫుటేజీలు ఎక్కడైతే ఉన్నాయో వీళ్ళు వెళ్ళిన ఏరియాలు ఉంటాయి కదా అవి, తర్వాత అమ్మాయి ఎవరు బిల్లులు, తర్వాత ఫోన్ కొన్నవి, ఇవన్నీ కూడా అవన్నీ మేము మొత్తం సబ్మిట్ చేసిన తర్వాత గతంలో ఈ అమ్మాయి ఇలాగే ఇద్దరు ముగ్గురు మీద కేసు పెట్టింది వేరే ఊళ్ళో. సో అవన్నీ తీస్తే ట్రాక్ మొత్తం బయటపడిపోయింది. సో ఇలా జరిగిందని చెప్పేసి ఇక వెంటనే పోలీసు వాళ్ళు చేసి అమ్మాయి మీదే తిరిగి ఇది మిస్యూజ్ చేసినందుకు చీటింగ్ కేసు అవన్నీ పెట్టడం జరిగింది. అయితే ఇక్కడ ఎక్కడ ప్రాబ్లం అవుద్దంటే, ఒక మహిళ మీ మీద ఎలిగేషన్ నిజంగా మీ దగ్గర నిజాయితీగా ఉన్నప్పుడు, ఒక మహిళ మీ పైన ఎలిగేషన్ ఉన్నప్పుడు, మీ దగ్గర ఎవిడెన్స్ ఉన్నప్పుడు మీరు నిరభ్యంతరంగా ధైర్యంగా ఒక మంచి అడ్వకేట్ని సంప్రదించి దాన్ని మీరు ఎదుర్కోండి ఫస్ట్. తర్వాత ఇంకో ప్రశ్న ఒక అబ్బాయి కామెంట్ చేసి మన దాంట్లో, లాయర్ నువ్వు అలాగే చెప్తావు, ఇలా అన్నారు ఓపెన్ చెప్తాను, లాయర్ నువ్వు అలాగే చెప్తావు, చూస్తే లవర్స్ ఇద్దరు ఒకటి చంపేస్తున్నారు, మా మొగల పరిస్థితి ఏంది, నువ్వేంది అట చెప్పావు అని అంటున్నాను. ఎస్, మంచి ప్రశ్న అడిగి. నేను ఏమంటానంటే, గొర్రె కషాయాన్ని నమ్మడం సహజం. మీరు అక్కడ హనీమూన్లో వెళ్ళినప్పుడు ఎవరైతే చనిపోయాడో, లేకపోతే రీసెంట్గా ఒక అతను మేనేజరా ఎవరో అతను ఒక ఎంప్లాయీ, అతను ఎందుకు చనిపోయాడు, లేకపోతే ఇంకెక్కడ కుక్కర్లో అది డ్రమ్ములో వేసిన అతను ఎందుకు చనిపోయాడు,
ఇవన్నీ 3 పరిశీలించాలి. ఒక కామన్ మ్యాన్కి మీకు అర్థం కాదు. మేము కేస్ స్టడీ తెచ్చుకుంటాం, చదువుతాం. అయితే దీని గురించి మేము ఖచ్చితంగా ఒక సెపరేట్ వీడియో చేస్తాం అండి. చేద్దాం. నిజంగా ఖచ్చితంగా దీని గురించి అయితే మేము చేయాలి. ఇది ఒక అవేర్నెస్ రావాలి అందరికీ. అవునండి. ఇక్కడ ఏంటంటే ఏం జరిగిందంటే ఇతను గుడ్డిగా అక్కడ వాళ్ళ యొక్క బ్యాక్గ్రౌండ్ ని ఎంక్వైరీ చేసుకోకుండా పెళ్లి చేసుకుంటూ అతను చేసింది. Right. అదొకటి. రెండోది మీకు అసలు విషయం చెప్పడం ఏంటంటే స్టార్టింగ్ రోజే అంటే ఆ ఫస్ట్ నైట్, రెండో రోజు, మూడో రోజు నా దగ్గర అంత బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది, నాకు అన్ని డబ్బులు ఉన్నాయి, ఇన్ని డబ్బులు ఉన్నాయి, ఇవి ఉన్నాయి, అవి ఉన్నాయి అని చెప్పడం వల్ల కూడా ఇది ఎమ్మట అక్కడ ఇన్ఫర్మేషన్ వెళ్ళటం వల్ల కూడా కొన్ని ఆర్థిక కోణాలు కూడా ఉన్నాయి. అక్కడ కేవలం సెక్స్ కోణాలు కాదు. ఆర్థిక కోణాలే క్లియర్. నేను అదే చెప్తున్నా. కామన్ మ్యాన్ ఏమనుకుంటాడంటే మీరు ఇలా చెప్పేశారు కదా, అక్కడ హనీమూన్ తీసుకెళ్ళి చంపేసింది, అది ఇక్కడ పోయి ఇటు చంపేసింది, అక్కడ కాదు. అవి కాదు. చాలా మంది గమనించాల్సింది ఏంటంటే అక్కడ శారీరక సంబంధానికి సంబంధించిన కోణాలు కావు. ఇతనికి ఎంత ఆస్తుందా, ఇతను చంపేస్తే మన ఇద్దరం లైఫ్లో సెటిల్ అయిపోవచ్చు, వాడిని అడ్డు తొలగించుకుందాము, సో మన ఇద్దరం ఎప్పటి నుంచో లవ్ చేసుకుంటున్నాము, మనకు కావాల్సిన ఆర్థిక కోణాలు, సో ఇతను చంపడం వల్ల మనకి ఇన్ని కోట్లు వస్తాయి అని చెప్పేసి అలా అనుకున్నప్పుడు మాత్రమే జరిగాయి. భారతదేశంలో ఎక్కువ 2 క్రైమ్ మీరు ఎవరైనా ఎక్కడైనా కనుక్కుంటే, మెయిన్ ఆర్థిక కోణం, 2 శారీరక కోణం కనుక్కోండి, ఎవరైనా కనుక్కోండి. కాబట్టి ఏంటంటే ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే మీరు నిజంగా జెన్యూన్గా ఉండి ఒక మహిళ చేతిలో మోసపోతే మీరు కూడా కంప్లైంట్ చేయొచ్చు. బట్ అక్కడ కండిషన్స్ ఏంటంటే సరైన సాక్ష్యాధారాలు మీ దగ్గర ఉండాలి. దాన్ని హనీ ట్రాప్ అని కూడా ఈ మధ్య అంటున్నారు. హనీ ట్రాప్. సో నిజంగా అందరూ ఏమనుకుంటారంటే ఆడవాళ్ళకే చట్టాలు ఉన్నాయి, ఆడవాళ్ళు ఏం చెప్పినా అందరూ వింటారు, పోలీస్ స్టేషన్లో అయినా వింటారు, కోర్టులో అయినా వింటారు, మమ్మల్ని ఎవడు పట్టించుకోవట్లేదు, మాకు ఎప్పటికీ న్యాయం జరగదు, మహిళా సంఘాలు ముందుకు రండి, ఇప్పుడు ఏం చేస్తారు. సో రకరకాలుగా అంటే మీ బాధ ఏంటో మాకు అర్థమైంది. అందుకే ఆజాద్ గారి దగ్గర నుంచి ఒక క్లారిటీ ఇచ్చాం. సో ఇలాంటి మగవాళ్ళు ఎవరన్నా బాధపడుతున్న వాళ్ళు ఖచ్చితంగా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి ఆజాద్ గారిని. థ్యాంక్ యూ.